మూలపేట పోర్టు దగ్గర ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకు మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేసాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. మీరెవరు ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉండదు చెప్పండి. అంటే మనలోనే తప్పు ఉంది. పూర్వమే పత్రికల్లో వచ్చేటువంటి హెడ్డింగులు చూసి వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగులు చూసి అలా మోసపోతున్నాం. ఏమి చేయలేదు వాళ్ళు. దీనికి పరిష్కారం ఒక్కటే ఉందని మీకు మనం చేస్తున్నాం. ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనం చేస్తున్నాం. మామూలు చేయరు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, చంద్రబాబు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మొన్నొచ్చి కూడా మాటలు చెప్పాడు. మరి ఎవరు చెందకపోవడానికి ఎవరు కారకులు? నువ్వే కదా. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు అన్ని సీట్లు గెలిపించి ఇచ్చాం కదా. చేయకపోతే నువ్వే కదా బాధ్యుడు. నేను మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటంటే, మీ ద్వారా ఈ జిల్లాలో ఉండేటువంటి యువకులకి, ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యులైనటువంటి విజ్ఞానవంతులైనటువంటి కర్షకులైనటువంటి కార్మికులైనటువంటి మత్స్యకారులైనటువంటి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం వీళ్ళు ఊరుకుంటే కాదు, మనం ఓడించి బెదిరించి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేస్తున్నాం. ఎవరైతే మనకు చేయరో వాళ్ళని ఓడించేటువంటి పని ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ఉన్నటువంటి అస్త్రమని మీకు మనం చేస్తున్నాం. ఈనాడు ఈ పోర్ట్ అయిపోతే అనేక రకాల అనుబంధమైనటువంటివి వస్తాయి. ఆనాడెవడు ఈ పోర్టు కట్టడానికి రాలే. ప్రైవేట్ పీపుల్ ఎవరు కట్టడానికి రాలే. భోగాపురం ఉందంటే డిఫరెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి కడతాడు. దానికి కావాల్సినటువంటి భూములన్నీ అనుమతులన్నీ మనం తెచ్చాము. తెచ్చి శంకుస్థాపన చేసి ప్రైవేట్ వాడు డబ్బు పెట్టి పూర్తి చేయడానికి ఇచ్చాము. ఆ ప్రైవేట్ వాడు కడుతుంటే ఆ ప్రాజెక్ట్ని ప్రతిసారి విజిట్ చేస్తూ అది మీరే కడుతున్నట్టుగా యాక్షన్ చేసి మేమే కడుతున్నామని చెప్పి అబద్ధం ఆడారు. ఇంకా అక్కడితో ఆగారా? ఏకంగా ఈ పోర్టు కూడా మేమే శాంక్షన్ ఇచ్చినాము, చంద్రబాబు శాంక్షన్ ఇచ్చినాడని చెప్పే స్థితికి కేంద్ర మంత్రి గారు దిగజారినారు. అందుకే ఈవేళ ఈ సబ్బెట్టడానికి కారణం రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి ఆ దొంగ మాటే ఇది కారణం అనే సందర్భం మీకు మనం చేస్తాం. ఈవేళ మరి చెప్పలేడు. ఈవేళ ఎవడూ చెప్పలేడు. ఇంక ఇతరులు ఇచ్చారని చెప్పేటువంటి లేదు. వేలాది మంది ఈనాడు ఇక్కడ వచ్చి వాస్తవం ఏంటో తెలుసుకున్నారు. కానీ ఇది మనకు సరిపోదు. ఇది సాధించాలి. సాధించేదాకా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గాను ఈవేళ చూడండి 3.5 లక్షల కోట్లు ఎప్పుడు అప్పు అయిపోయింది 2 సంవత్సరాల్లోన. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. హైదరాబాదులో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు
ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, వందల లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్నోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ వాళ్ళతో పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినామన్న తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనం చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రాడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప. నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప? మనం ఈ విషయాన్ని అన్ని దగ్గర చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలాగా సృష్టించి అతనేదో అమాయకుడి కింద, అతనేదో పిచ్చోడిలాగా మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవెంట్కి చనిపోతున్నారు, ఈవెంట్ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి పేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయ మాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేమిచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లు పనిచేసినట్టు చేయించండి. ఇక్కడ వంశధార ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి, వెంటనే నేరేడు బ్యారేజ్ శాంక్షన్ చేయించే పని చేయించండి. ఈ మూలపేట పోర్ట్ని వెంటనే పూర్తి చేయడానికి అడ్డు పెట్టకుండా వారికి అన్ని రకాల సహకారాన్ని అందించి పూర్తి చేసి మా అందరి తలగా ఆశయాన్ని నెరవేర్చే పని చేయండి. మేము ఎంతకాలం ఇలాగ ఊరుకోవాలని అడుగుతున్నాను నేను. ఈవేళ మనందరి ముందున్నటువంటి సమస్య ఒక్కటే, మనం ఊరుకుంటే ఈ జిల్లాలో మరి ఎవడు మనల్ని అభివృద్ధిని మన వైపు చూడరు. మన అందరం జిల్లా ప్రజలందరినీ ఒప్పించే పని చేయాలి. ఇక్కడ ఒక 10,000 మంది ఎట్టండి అయినా మనం అందరికి నచ్చ చెప్తాం. ఎన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనల్ని మోసం చేస్తూ ఉంది. మనం ఇప్పుడున్నటువంటి మనకేంటి కర్తవ్యం? ఈ కర్తవ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసే పని చేయాలని ఈ సందర్భం